నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టళ్ళన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగంలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. ప్రార్థన చేసుకుందాం విశ్వాసంతో. ప్రైజ్ లార్డ్. తండ్రి, నీ మాట తండ్రి సత్యము, నీ మాట జీవము, నీ మాటలో శక్తి బలములు ఉన్నాయి. దాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యం ధ్యానించడానికి కావాల్సిన కృపను యేసుక్రీస్తు వారి నామములో జ్ఞానమును కుమ్మరించమని వేడుకుంటున్నాం. ఆయన ఎందరైతే నీ జ్ఞానంను కోరుకుంటారో అది పైనుండి వచ్చినది కనుక అది ఉప్పొంగదు, దేవునికి లోబడి జీవిస్తుంది. తండ్రి, అలాంటి మనస్సును ఇక్కడ కూడుకున్న ప్రతి బిడ్డకి కూడా దయచేయమని నీ శిలువ చాటున మరుగుపరిచి యేసుక్రీస్తు వారి యొక్క కృప ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా వాక్య ధ్యానమునకు కావలసిన శక్తి బలములను జ్ఞానమును అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయతో కూర్చుందాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు దయబట్టి మనం సంతోషంగా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. ఉదయకాల సమయంలో అనేక మంది బిడ్డలు ఈ సంతోషానికి నోచుకోపోవచ్చు, కానీ మనం కేవలం యేసుక్రీస్తుని దేవుడిగా కలిగి ఉన్నాం కనుక ఈరోజు ఆనందంతో ఆయన సన్నిధిలో ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఈరోజు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు నిర్గమకాండము 15వ అధ్యాయము 26లో మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ప్రైజ్ లార్డ్. ఏం చెప్తున్నారు? శ్రద్ధగా వినాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కొంతమంది శ్రద్ధగా వినరు, ఎక్కడో మైండ్ పెడతారు, బాడీ ఎక్కడ పెడతారు. అంచేత శ్రద్ధ లేకపోతే దేవుని మీద నీ మీద శ్రద్ధ ఉండదు. ప్రైజ్ లార్డ్. మనం శ్రద్ధగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిని వెతికినప్పుడు దేవుడు కూడా మన మీద శ్రద్ధ చూపిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంచేత శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ప్రైజ్ లార్డ్. ఆయన దృష్టికి ఏం చేయాలండి? మనుషుల దృష్టికి న్యాయమైనది కాదు. మనుషుల దగ్గర ఫోటోలు తీయించుకోవడానికి, లేకపోతే మన పేరు పైకి రావడానికి, లేకపోతే మనుషులు మనల్ని మంచివాడని గుర్తించాలని చెప్పి ఇలాంటి హృదయంలో ఒకటి పెట్టుకొని బయట వేషధారణ ఇలాంటివి కుదరదు. దేవుని దగ్గర దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి. అంతేకాకుండా ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన ఆజ్ఞలు ఏదైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞలు అనుసరించి లోబడి జీవించగలిగే మనస్తత్వం. అంతేకాకుండా కట్టడలన్నింటినీ అనుసరించి, ఆయన ఏదైతే కట్టడలు ఇచ్చారో ఆ కట్టడలు కూడా అనుసరించి వాటిని ప్రకారం మనం నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగంలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. ప్రైజ్ లార్డ్. దేవుడు ప్రతి ఒక్కరికి లాస్ట్ది కావాలి. మనకి ప్రతి మానవుడికి కూడా ఏం కావాలంటే దేవుని స్వస్థత కావాలి. ముందుకు చేయరు, ముందుకు చేయకుండా లాస్ట్ది రాదు. జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ముందున ఏదైతే కండిషన్స్ పెట్టాడో అవన్నీ కూడా దేవుడు చెప్పినట్లు చేస్తే లాస్ట్ది మనం స్వతంత్రించుకోగలం. దేవుని యొక్క స్వస్థత. స్వస్థ అంటే ఏదో అనారోగ్యం వస్తే స్వస్థపరచడమే కాదండి, మన ఒంటికి స్వస్థత, ఆత్మకు స్వస్థత, మన యొక్క ప్రాణమునకు స్వస్థత, అన్నీ మన జీవితానికే కంప్లీట్గా దేవుడు స్వస్థపరుస్తాడు. అంటే ఏదో జ్వరం వస్తే తగ్గిపోతే స్వస్థ కాదు.
స్వస్థత నీ ఆత్మకు రక్షణ, అంటే అనుదినము దేవునిలో ఆనందించగలిగే ఒక గొప్ప అనుభూతి, దేవుని ప్రేమలో ఎదిగే అనుభూతి, అలాంటి పరిశుద్ధాత్మలో ఆనందించగలిగే అనుభూతి, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతే ఆ మాటలకు పరిమితి లేదు. దేవుని యొక్క జ్ఞానం అంత గొప్పది. అయితే ఇవన్నీ కూడా మాట్లాడుతున్నప్పుడు మోషే ఏ సందర్భంలో మాట్లాడాడు అన్న విషయాన్ని కూడా మనము పరిశీలించాలి. ఇక్కడ మోషే ఎర్ర సముద్రం నుండి 22వ వచనం నుండి చదువుతాం. 15:22లో మోషే ఎర్ర సముద్రం నుండి జనులను, చూడండి, ఎర్ర సముద్రం లాంటి గొప్ప బలమైన శక్తి కలిగిన దేవుడి మహిమకు సాదృశ్యంగా చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. ఇది తరతరాలకి కూడా ఇంకెవరూ చేయలేని ఒక అద్భుతం. అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలా నమ్మిన వారు దేవుని అద్భుతంగా ఒకసారి హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడి కార్యాలు తలుచుకున్నప్పుడు మనలో వెంట్రుకలు నెక్కబడుతూ చూడ ఆ రేంజ్లో మన స్వభావం రావాలి. అప్పుడు ఏంటంటే నీ శరీరము, నీ ఆత్మ, నీ యొక్క మనసులో మీ మనస్సు ప్రభువుని ఫాలో అవుతున్నట్లు. లేకపోతే మామూలుగా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినా మామూలుగానే ఉండి, దేవుడిని స్వస్థపరిచినా మామూలుగానే ఉండి, ఏం చేసినా ఇలాగా ఉన్నావు అనుకో, నువ్వు నా దృష్టిలో అయితే బ్రతికున్నవాడే కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యు ఆర్ డెడ్. కూర్చుని ఉండొచ్చు మా ప్రాణంతో, కానీ దేవుని దృష్టిలో, నా దృష్టిలో అంటే దేవుని దృష్టిలో కూడా నువ్వు చనిపోయిన వాడితో సమానం. ఎప్పుడు కూడా క్రైస్తవులు సజీవులు, హల్లెలూయా. సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు, స్తుతిస్తారు. ప్రైజ్ లార్డ్. దేవుని మందిరానికి వచ్చిన మనము సజీవముగా దేవుని కొరకు, ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. నీ ప్రతి మూమెంట్ని, నీ ఆలోచన విధానాన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హృదయాలని పరిశోధించే దేవుడు. అంచేత అలర్ట్గా, యాక్టివ్గా దేవుని మందిరంలో ప్రభువు మాట కొరకు ఆశ కలిగే ప్రాణంగా మనం ఉండాలి. అయితే ఏ సందర్భంలో అయితే ఎర్ర సముద్రం వంటి మంచి బలమైన కార్యం దేవుడు చేసినప్పుడు అక్కడ అందులో వారు వెళ్ళి ఆ తర్వాత అక్కడ నుండి షూరు అరణ్యంలో ప్రవేశించి 3 days నడుస్తారు. అక్కడ 3 దినములు నడిచారు. అచ్చట వారికి 3 దినాలు నడిచారు. 3 days అయింది. చూడండి, ఎర్ర సముద్రం లాంటి బలమైన కార్యం జరిగి 3 రోజులైంది. 3 రోజులు ఖాళీగా లేరు. అక్కడ కూడా ప్రభు ఏం చేస్తున్నారంటే దేవుడు నడిపించడం, దినమంతా నడవడం, రాత్రి రెస్ట్ తీసుకోవడం, ఇలాగా ఆ దేవుడు వాళ్ళకు ఒక పద్ధతి నిర్ణయించాడు. అయితే అలా ఉన్న 3 days నడిచిన తర్వాత అక్కడ వారికి నీళ్లు దొరకలేదు. ప్రైజ్ లార్డ్. నీళ్ళు దొరకలేదు. మన జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతం చేసినా, ఒక కార్యం చేసినా మరణాన్ని నుండి మనకి మన దానిలో ఎలాంటి కష్టాలు రావు, కన్నీరు రావు, శ్రమ రావు, ఇరుకు రాదు, ఇబ్బంది రాదు అనుకుంటే ఇట్ ఈజ్ అవర్ ఫూలిష్నెస్. మనం అలా కాదు. మన బ్రతుకు దినములంతా కూడా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. వాటిని యేసుక్రీస్తు యొక్క బలమైన నామంలో మనం వాటిని అధిగమించాలి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు దేవుని హత్తుకోవడమే నిజమైన భక్తుడికి ఉండవలసిన లక్షణం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు వారికి నీళ్ళు దొరకలేదు. అదొక శ్రమ, ఒక ఆటంకం, లేకపోతే ఒక ప్రాబ్లం వచ్చింది. అయితే అంతలో వారు మారాకు చేరారు. మారా అనే ప్రాంతానికి చేరారు. మారా నీళ్ళు దొరికాయి అక్కడ, కానీ నీళ్లు తాగడానికి యోగ్యత లేదు. చేదైన నీళ్లు. ప్రైజ్ లార్డ్. ఎలాంటి నీళ్ళు దొరికాయండి? చేదుగా ఉన్న నీళ్ళు దొరికాయి. మొదట నీళ్లు లేవు, తర్వాత ఏం దొరికాయి? చేదు నీళ్ళు దొరికాయి. అయితే అందువల్ల వారికి దానికి మారా అంటగా చేదు మాట, చేదు జీవితం. నన్ను మారా అని పిలండి అంటే అర్థం ఏంటి? నా బ్రతుకు చేదు బ్రతుకు, దరిద్రమైన బ్రతుకు, కష్టాల బ్రతుకు, ఇలాగ చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నిన్ను పిలిచింది మారా నుండి మధురముగా మార్చడానికి. హల్లెలూయా. దట్స్ వై జీసస్ క్రైస్ట్ కేమ్ ఇంటు దిస్ ఎర్త్. అంటే ఈ లోకానికి యేసుక్రీస్తు రావడానికి కారణము నీ యొక్క బ్రతుకును మారా నుండి మధురముగా మార్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా. అంచేత ఆయన యందు విశ్వసించిన వాడు మధురమైన జీవితాన్ని కలిగి ఉంటాడు తప్ప మారా జీవితం నుండి బయటపడడానికి యేసుక్రీస్తు నేను పిలిచాడు. హల్లెలూయా. అందువల్ల అయితే ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద చనుక్కున్నారు. ఇప్పుడు అక్కడ వింత ఏంటంటే మోషే అంతమంది నడిపిస్తున్నప్పుడు ఏ సమస్య వచ్చినా ఆడి మీద రెచ్చిపోవడం. మోషే కావాలని సమస్యలు తీసుకురాలేదు కదా. ఈ రోజుల్లో నాయకులు అయితే సంఘాలు నడిపించే వాళ్ళు కావాలని పాలిటిక్స్ చేసి వాళ్ళకి ఇద్దరి మధ్యన గొడవలు పెట్టి కాస్త ప్రార్థన చేస్తారు. ఇద్దరికి ప్రార్థన చేసి ఇద్దరి దగ్గర చెరువు 100 ఆగేద్దాం అనుకుంటాడు, లేదా చెరువు 1000. అది కాదు. ఇక్కడ మోషే ఏమైనా చేశాడు తప్పు? ఒక్క తప్పు కూడా చేయలేదు. తప్పు చేయకుండా వాళ్ళకి అక్కడ సహజంగా వచ్చిన సమస్యలు,
అప్పుడు దేవుడు వాళ్ళని దేవుడి వైపు చూడడానికి ఎన్నో అద్భుతాలు చేశాడు. అప్పటికే చాలా అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో ఉంటుండగానే అనేకమైన రోగాల నుండి విడుదల చేశాడు. ఫరో ముందు ఎన్నో సూచక్రియలు చేశాడు. ఎన్నో అద్భుతాలు చేసి మోషే దైవజనుడిగా అక్కడ ముద్ర వేయించుకున్నాడు. దేవుడి చేత నడిపించబడుతున్నాడు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మేఘం పైన పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు సన్నిధిని వారికి ఇచ్చాడు. గుడారాల్లో దేవుడు మోషే వెళ్తున్నప్పుడు మోషేతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్ని అద్భుతమైన సంఘటనలు ప్రజల మధ్యన జరుగుతున్నప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడు నాయకుడిని తిట్టుకోవడం కంటే ఇంకా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ చర్చిలోకి వచ్చారు, మీకు ఏదన్నా ఒక కష్టం ఉంది, మీ సీట్ కంఫర్టబుల్గా లేదు, నన్ను తిట్టుకున్నారనుకో, మీ సీటుకి నేను బాధ్యనా? మీకు అక్కడ ఏసీ ఆపేసాను, చాలామందికి చలేస్తుందని ఉద్దేశం మీద ఆపేసాను, కానీ కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవాలి అంతే తప్ప ఏ ఆఫీస్ అని చెప్పి నన్ను తిట్టుకున్నారనుకో, చిల్లర విషయాల కోసం మేము పుట్టలేదండి, దేవుని గురించి పుట్టాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మోషే మీద కూడా ప్రజలు మేమేం తాగుతాం, చంపడానికి తీసుకొచ్చావా అని రెచ్చిపోతున్నారు అందరి మీద, మోషే మీద. అయితే అలా సనుక్కుంటున్నప్పుడు అతడు మోషే ప్రజల్ని పాపం మోషేకున్న ఓపికకి మనందరం కూడా చేతులు పెట్టి దండం పెట్టాలి. ఎందుకంటే ఇంత 20 లక్షల మంది నడిపిస్తున్నాడు, ఒకరిద్దరం కాదు. నడిపిస్తున్నప్పుడు అందరూ కూడా ఆయన మీద తిరగబడి చేస్తే వాళ్ళ మీద సనుక్కోకుండా యెహోవాకు మొరపెట్టాడు పాపం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, మన జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదురైనా మనం పట్టుకోవాల్సింది యేసుక్రీస్తు పాదాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ సమస్యకి సొల్యూషన్ ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే విడుదల చేయగలడు అనే విశ్వాసము, నమ్మకము మన హృదయంలో ప్రింట్ చేసుకోవాలి. హల్లెలూయా. హృదయంలో ప్రింట్ చేసేసుకోవాలన్నమాట. మస్ట్ మనకు గుర్తు రావాల్సింది మేం కూడా కాదు. ఇట్స్ నాట్ దట్ ఆంటీ మోహనన్న లేకపోతే ఇంకెవరో కాదు. ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది యేసుక్రీస్తు. ప్రైజ్ లార్డ్. తర్వాత కావాల్స్తే మాకు ఫోన్ చేయండి, తప్పులేదు. ఎందుకంటే సహోదరులు ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రార్థన సహాయం. కొంతమంది మనకు తెలిస్తే అవమానపడిపోతారని చెప్పరు, చాలామంది చెప్పరు. ఇప్పుడు ఎందుకు ఎవరికైనా కరోనా వచ్చిందనుకో సొసైటీలో, అది ఒక డిస్గ్రేస్ఫుల్గా, నీకు ఒక్కడిగా వాళ్ళలో ఫస్ట్ టైం వచ్చిందా అలా చూడడానికి, ఊరంతా వచ్చిన తర్వాత నీకు వస్తేంటి? దాన్ని ఒక సామాన్యమైన ఒక జ్వరంగా కొత్తలో మన తెలియక ప్రభుత్వాలు గట్రా దాన్ని హైప్ చేసే తప్ప దాన్ని పట్టించుకుంటే అంతకంటే ఫూలిష్నెస్ ఇంకోట్లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే జాగ్రత్తలు మాత్రం తీసుకోండి, అలాగని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిరగద్దు. అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు యెహోవా అతనికి ఒక చెట్టు చూపాను. చెట్టు చూపి అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఒక చెట్టు చూపించాడు. చెట్టు చూపిస్తే మోషే వెళ్ళి చెట్టుని అక్కడ వేయగలమండి, నీటిలో చెట్టుని తీయగలమండి. చెట్టు తాలూకు కొమ్మను విరిచి ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ నీటిలో వేశాడు. ప్రార్థన చేసి యెహోవాకి వేశాడు. ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవ వృక్షము. హల్లెలూయా. జీవాన్ని ఇచ్చే వృక్షము. మరణము మారానది, చేదైనది, సమస్యలకి మరణానికి ఆ నీళ్ళు తాగితే చనిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని అక్కడ వేయడం ద్వారా మరణమును తీసి ఆ నీటిని మంచి నీటిగా మార్చిన దేవుడు గొప్పవాడు. ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించడానికే ఈరోజు ఆయన సన్నిధికి వచ్చాం. హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతం అది. దేవుడు ఆ ప్రజలను ప్రేమించి మోషే యొక్క ప్రార్థన విని అక్కడ వెంటనే జవాబునిచ్చాడు. హల్లెలూయా. అంచేత మనందరికీ కూడా అక్కడ ఈ సంఘటన అయిపోయిన తర్వాత అప్పుడు అక్కడ ఆయన వారి కట్టడలను నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, అంటే ఈ రెండు విషయాలు ఎందుకు జరిగాయి? ఎర్ర సముద్రం లాంటి పెద్ద కార్యం జరిగింది. ప్రజలు దేవుని వైపు చూస్తున్నారా లేదా, దేవుని వల్ల కృతజ్ఞత ఉందా లేదా. మనకు చూడండి, ఇప్పటిదాకా దేవుడు అనేక అద్భుతాలు చేయొచ్చు మన జీవితంలో. రేపు ఉదయమే నీకు పెద్ద అనారోగ్యం వస్తుంది, రాగానే ఇప్పుడు దాకా అయిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మర్చిపోయి మేళ్ళు మర్చిపోయింది. పాటలు పాడ మేళ్ళు నీ మేళ్ళని పాటలు అయితే శుభ్రంగా పాడేస్తారు, చప్పట్లు కొట్టి. పాల్ గారు అనేవారు క్రైస్తవులు దొంగ పాటలు పాడతారని. నిజమే, అది పాటలు అయితే పాడేస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు రియల్ లైఫ్
వచ్చినప్పుడు అందరి కోసం అంటలేదు, కొంతమంది భక్తులు నిజమైన విశ్వాసంతో ఉండి ప్రభు మీదే ఆధారపడచ్చు, కానీ ఎక్కువ మంది గురించి చెప్తున్నాను. అయితే మనం అలా ఉండకూడదు. దేవుడు చేసిన మేళ్ళు మనసులో, హృదయంలో జ్ఞాపకం ఉంచుకొని అనుక్షణము కూడా నాకు ముందు దేవుడు ఇన్ని కార్యాలు చేసిన దేవుడు భవిష్యత్తులో ఈ సమస్య మీద కూడా నాకు యేసునామంలో విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. యేసునామంలో నాకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు అనే విశ్వాసంతో కూడిన నిరీక్షణ క్రైస్తవ బిడ్డలు కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ పరీక్షించాడు దేవుడు. పరీక్షిస్తే ఎన్ని పరీక్షలు పెడితే అన్ని పరీక్షల్లోనే ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు. కేవలం కొంతమంది గెలిచారు, యెహోషువ, కాలేబు ఇలాంటి వాళ్ళు. అంచేత మనం దేవుడికి ఉపయోగపడాలి అంటే దేవుని మీద భయభక్తులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీలో కొంతమంది చూసి నాకు చాలా జాలేస్తూ ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవ బిడ్డలు ఈ కరోనాని కొంతమంది బాగా వాడుకుంటున్నారు బయట లోకంలో. వాళ్ళు వాడుకున్నారు, తప్పలేదు, లోకం కదా. అయితే క్రైస్తవ బిడ్డలు వాడుకోవడం ఏంటండి? చర్చలు మూసున్నప్పుడు అలాగే తాళాలు వేసి ఉంచాం, తెరిచిన తర్వాత అయినా ఆరాధించడానికి రావచ్చు కదా. కాయగూర కొట్టుకు వెళ్ళలేదు నువ్వు, అక్కడ నీ కరోనా రాదా? మిల్క్ షాప్కి వెళ్ళలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? కిరాణా షాప్కి వెళ్ళలేదా? ఇవన్నిటికీ వెళ్ళకుండా నువ్వు ఇంట్లో ఉండి చర్చికి రాకపోయినా నేను బాధపడ్డాను, దేవుడు బాధపడ్డావు. నీకు నిజంగా ఎవడు నిజమైన క్రైస్తవుడు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే కష్ట సమయంలో దేవుడి దగ్గరికి వచ్చినోడే క్రైస్తవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఇచ్చిన డెఫినేషన్ అది. కష్ట సమయంలో అవకాశము, అనుకూలము ఉన్నప్పుడు అందరూ వస్తాం. కానీ ఇప్పుడు ఏంటి, బయట అన్యులు భయపడుతున్నారు. నేను ఎందుకు భయపడాలి? నువ్వు భయపడితే నీలో విశ్వాసం లేదు. జాగ్రత్తలు తీసుకో, మాస్కులు పెట్టుకో, శానిటైజర్ వేసుకో, ఏదైతే వేసుకో, కానీ ప్రభువుని ఆరాధించే సమయాన్ని ఏది వారానికి 2 గంటలు ఇవ్వడానికి అది తెల్లవారే పెట్టేస్తున్నాం. 6 నుండి 8, 9 మ్యాక్సిమం. దీనికి మహా డ్యాన్సులు. ఆశీర్వాదం కావాలి, జీవితం బాగుపడాలి, ఈ 2 జరగవు. నోట్ చేసుకో. ఎందుకంటే నీ రియల్ క్యారెక్టర్ ఎప్పుడే సమస్య వస్తే అప్పుడే బయటపడుతుంది. కథలు చెప్పడానికి మనుషులతో మీరు ఆడుకోవట్లేదు, దేవునితో ఆడుతున్నారు. ఎందుకంటే దేవుని నమ్ముకోకుండా నువ్వు అన్నిటిగా ఉంటే ఆనందపడతాను నేను. అంచేత ఇక్కడ మనం చూసి దేవుడు చెప్తున్న మాటల్లో ముందుకు వెళ్దాం. అయితే అలాంటి సందర్భంలో దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్న మాటలు, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని నేను నిజంగా చెప్తున్నాను. ఆదివారం నేను బెంగళూరులోగా నుండి ఈ ఆన్లైన్ పేరు పెడితే శ్రద్ధగా వినాలని ఎంత విన్నా, ఒక 70 నా మనసు గట్టిగా కట్టేసుకొని తాడుతో కట్టుకొని నా తలంపులు, నా మనసు, నా ఒళ్ళుని కట్టుకొని అలాగే కూర్చున్న 70% ఎంతో వినగలుగుతున్నాను. నేనే చెప్తున్నాను, అబద్ధం ఆడడం నాకు ఇష్టం లేదు. ఇంకా కట్టుకోకపోతే మనం సగమే వింటాం. ఎందుకంటే ఇక్కడ పెడతాం, మళ్ళీ వెళ్ళి కాఫీ తెచ్చుకుంటాం, లేదా ఇంకోటి తెచ్చుకుంటాం, లేదా ఇంకేదో టిఫిన్ చేస్తూ ఉంటాం స్పీకర్ పెట్టి. ఇలాగా ఇది సంపూర్ణమైన ఒక పరిపూర్ణమైన ఆరాధనకి సూచన కాదు. ఏదో నీకు జ్వరం ఉండి రాలేని పరిస్థితి ఉండి అలాంటి సందర్భంలో ఇంట్లో ఉండి వింటున్నారు, తప్పు లేదు. కానీ ఎందుకంటే మనం ప్రతి యాక్షన్ ఎవరు గమనిస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ చిన్న మెదడు ఇచ్చిన ఒక మానవుడిని నేను గమనించినప్పుడు మనల్ని సృష్టించిన సృష్టికర్తకు తెలియదా నీ నాటకాలు? ప్రైజ్ ది లార్డ్. అంచేత ఇక్కడ మనం చూస్తే యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. ఫస్ట్ది ఏంటండి? యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఈరోజు సంఘానికి వచ్చావు, సంఘానికి వచ్చినప్పుడు నీ ప్రాణాత్మ శరీరాలను కట్టుకొని, నీ తలంపులను కట్టుకొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావా? లేకపోతే ఏదో కూర్చున్నాం కదా అందరితో పాటు కూర్చుంటున్నారు. కొంతమంది కళ్ళు తెరిచి అలా ఉంటారు, నిద్రపోతూ ఉంటాడు కళ్ళు తెరిచి. సిటీలో అదో పెద్ద టెక్నిక్. మన ఆశ్చర్యపురం వెళ్తాం, పాప అమాయకులలో పల్లెటూరు కదా, నిద్రపోతాం, మామూలు నిద్రపోతారు కళ్ళు మూసుకొని. మనం తిడతాం, అది యథార్థత. అందులో సిటీలో కళ్ళు తెరిచి నిద్రపోతూ ఉంటాడు. మనం చూస్తున్నాడో తెలియదు, ఎవరిని చూస్తున్నాడో తెలియదు. అంచేత ఇవి మానాలి, ఈ నాట్యాలు నాటకాలు మానాలి. ఈ కరోనా అందుకే తగ్గట్లేదు.
కానీ దేవుడు నాకు హృదయంలో గొప్ప భరోసా గత వారం 10 రోజుల నుండి ఇది తగ్గిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నా ఇండివిజువల్గా నాకు అనిపిస్తుంది. ఇండివిజువల్గా ఎందుకంటే నేను చెప్పేవాడినే కాదు, బయట తిరిగేవాడిని, ఫ్లైట్లో తిరుగుతున్నాం, అన్ని చోట్లకి వెళ్తున్నాం. ఎవ్రీడే కూడా నేను ప్రతిరోజు కూడా ఆఫీసులో కానీ కొన్ని 100 మందిని కలుస్తూ ఉంటాం మనం. బట్ ఒకటే నమ్మకం, కాపాడితే దేవుడు కాపాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకెవడ కాపాడలేడు. రెండోది, దేవుడు తగ్గిస్తాడు అన్న నమ్మకం గత 10 రోజుల నుండి నా హృదయంలో బలంగా తగులుతుంది. ప్రైజ్ ది లార్డ్. తగ్గించేస్తున్నాడు. ఆల్రెడీ తగ్గిపోతుంది. ప్రపంచంలో తగ్గుముఖం పట్టింది. కొన్నాళ్ళలో మనం విడుదల వచ్చేస్తుంది. కానీ క్రైస్తవుల్లో మార్పు లేకపోతే మాత్రం ఇంతకంటే పెద్ద రోగం ఇంకోటి వస్తుంది. మీరు మారకపోతే ఇప్పటికీ కూడా మీ జీవితాలని దుర్భరం చేసే ఇంతకంటే బలమైన రోగాలు రాబోతున్నాయి. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విధేయత కలిగి దీని ద్వారా మారినట్లయితే, మనం ఇంకా భక్తిగా ఉన్నట్లయితే, ఇంకా ఎక్కువ ప్రార్థన చేసినట్లయితే, ఇంకా ఎక్కువగా నువ్వు దేవుళ్ళలో ఎదిగినట్లయితే, అప్పుడు దేవుడు ఈ భూమిని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కరోనా కారణం బయట అన్యులు కాదు, మనమే. ఇంకా ముందుకు వెళ్దాం. యెహోవాకు లూకాసు వార్త మనము 10వ అధ్యాయం 39లో చూస్తే మనకి యేసు ప్రభుకి ఒక క్లోజ్ ఫ్యామిలీ ఉంటుంది. మార్తా, మరియా, లాజరస్ అని. లాజరు ముగ్గురు కలిసి బాగా క్లోజు. కొంతమంది క్లోజ్ అవుతారు, ఒక్కొక్కరు క్లోజ్ అవుతుంటారు. అలాగే యేసు ప్రభుకి వాళ్ళు క్లోజు. అంచేత ఆ క్లోజ్గా ఉన్నప్పుడు ఆయన ప్రార్థనకు పిలిచారు, వచ్చారు ఆయన. అయితే అక్కడ మరియా అనే ఆ సహోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర ఉండి ఆయన బోధ వినిచుండాను. అంటే ఏమి శ్రద్ధగా వింటుంది. మరియా ఏమంటుందండి? యేసుక్రీస్తు పాదాల దగ్గర. ఇంకో సిస్టర్ ఉంది మార్తా. ఆవిడ విస్తారమైన పని పెట్టుకొని, ఆవిడ యేసుప్రభు వచ్చారు కదా, వంటలు, చికెన్ 65 ఇలాంటివి కొద్దిగా ఇంపార్టెంట్ అన్నీ కూడా. మనం కూడా ఎవరైనా ప్రార్థనకి వెళ్తున్నప్పుడు మీరు ప్రేమించి చేయడం మంచిదే, కానీ ఎప్పుడు చేసేయాలి? మనం వచ్చి లోపల చేసేయాలి. వచ్చిన తర్వాత లోన్ నువ్వు ఆ మసాలా గిసాల వాసన అయితే సగం మెసేజ్ కూడా మేము మర్చిపోతాం. అంచేత ఇక్కడ మనం చూసుకోవాలి. అంచేత ఇక్కడ ఏంటంటే ఈవిడ మరియా అనే సహోదరి యేసుక్రీస్తు పాదాల దగ్గర ఉండి శ్రద్ధగా ఆయన చెప్తున్న మాటలు వింటుంది. ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా మార్త విస్తారమైన పని పెట్టుకొని తొందరపడి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, మా సిస్టర్ ఉంది కదా, నీ పాదాల దగ్గర పడి తెగ వినేస్తుంది, నాకేం హెల్ప్ చేయట్లేదు అని చెప్పి అంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, ఇంత కష్టపడుతున్నాను, నాకు నా మీద నీకు చింత లేదా అని కూడా యేసుప్రభుని అడుగుతుంది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? యేసుప్రభు వచ్చి వంటింట్లో వండాలనుకుంటుందా ఏంటో మరి. అయితే మనం ఎవరి మీద చింతించాలండి? నిజంగా సమస్య ఉన్నవాడి మీద చింతించాలి. అయ్యో అలాగ అయ్యింది, అక్కడికి ఏదో సాయం చేద్దామని. కానీ విస్తారమైన పని పెట్టుకొని వంటలు పెట్టుకున్నంత మాత్రాన యేసుప్రభు ఎందుకు చింతిస్తాడు? అక్కడ యేసుప్రభు ఒకటే చెప్పారు. ఏం చెప్పారు? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమన్నాను. సిస్టర్ నా మాట వినట్లేదు, మరియా నీ పాదాల దగ్గర సెటిల్ అయిపోయింది, దానికి చెప్పు కొద్దిగా వంట వదిలి హెల్ప్ చేయమని అని చెప్పి అంటుంది. అంటే అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, ఈమె ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని పాదాల దగ్గర ఉండి శ్రద్ధగా దేవుని వాక్యం వినడం ఉత్తమమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చిన మనం శ్రద్ధగా నువ్వు వాక్యం విన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, మనము ఇదే మరియా అంత శ్రద్ధగా వింది. వెన్ ఇట్ కమ్స్ టు విశ్వాసం దగ్గరకు వచ్చినప్పుడు, వాళ్ళకున్న ఒకే ఒక సహోదరుడు జబ్బు పడిపోయి చావడానికి సిద్ధంగా ఉన్నాడని యేసుక్రీస్తు పాపం మెసేజ్ పంపిస్తారు. ఆ దినాల్లో ఫోన్లు గట్లేవు కదా, ఏదో ఏమన్నా పంపించి ఏదో బాధలు పడి ఉంటారు. అయితే యేసుక్రీస్తు మెసేజ్ వస్తుంది, తెలుస్తుంది. అయినా సరే యేసు ప్రభు లేట్కి వెళ్తారు. అంటే ఈ లోపల ఆయన చనిపోయి పాతిపెట్టి ఒక 4 days అయిపోద్ది. ఆ టైంలో యేసు ప్రభు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇంకా వీళ్ళ రియాక్షన్ చూడాలి, సిస్టర్స్ ఇద్దరు. ఎందుకంటే సహోదరుడు చనిపోయడానికి బాధ ఉంటుంది కదా. ఆ బాధతో అప్పుడు దాకా ఆత్మ సంబంధంగా నడుచుకుంటుంది మరియా. దేవుని పాదాల దగ్గర శ్రద్ధగా వాక్యం నేర్చుకుంది, విశ్వాసం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సమస్య వచ్చినప్పుడు ఆవిడ రియాక్షన్ ఎలాగుందంటే, పాదాల మీద పడి, యేసుక్రీస్తు పాదాల మీద పడి, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. యోహాను సువార్త 11:32లో ఉంటుంది. ఇక్కడ నువ్వు ఉన్నట్టుంటుంది. యేసు ప్రభువా, నువ్వు మాతో ఉన్నట్లయితే నిజంగా మా
చావడానికి సిద్ధంగా ఉన్నవాడు బెడ్ మీద ఉన్నప్పుడు నువ్వు కానీ నిజంగా మా దగ్గరికి వచ్చుంటే డెఫినెట్గా నా సహోదరుడు చావకుండా బ్రతికేవాడు అని చెప్పి యేసుప్రభుని ఆవిడ అర్థం చేసుకుంది. అంతే, యేసుప్రభు ఉంటేనే బ్రతికించగలడు. యేసుప్రభు దేవుడు అన్నవాడు ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, లేకపోతే ఒక గ్రామానికి చెందినవాడు కాదు. దేవుని యొక్క గుణలక్షణము మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఉన్నా, అమెరికాలో ఉండు, రష్యాలో ఉండు, ఇంకెక్కడో ఉండు, భూ దిగంతంలో ఉండు, అగాధ లోయల్లో ఉండు, మన ఇర్మియా అగాధంలో పనివేసినప్పుడు యెహోవాకు నేను మొరపెట్టినని విలాపవాక్యాలు చెప్తాడు. మెరుపెట్టినప్పుడు దేవుడు నా మొర విని నన్ను అగాధం నుండి విడిపించాడు. అది దేవుని యొక్క అద్భుతమైన గుణలక్షణం. ఎక్కడ ఉన్నా ఆయనకు మరుగైనది లేదు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు అని యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవాలి. ఈ బిడ్డ తెలుసుకోలేదు కనుక విశ్వాసం సన్నగిల్లి ఒకటే ఏడుపు. 33లో కూడా విపరీతంగా ఏడ్చేస్తూ ఉంటుంది. ఏడ్చి చుట్టూ ఉన్న యూదులు కూడా వాళ్ళని ఓదార్చలేక వాళ్ళు ఏడ్చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏడడం చూసి యేసుప్రభు మొట్టమొదటిసారి మనకు రాసి ఉంటుంది, యేసుప్రభు కన్నీళ్లు విడుచున్నారు. ఎందుకు వాళ్ళు ఏడుతున్నారని ఆడలేదు ఆయన. ఎందుకు ఏడ్చాడు అనుకున్నాం? వాళ్ళలో ఉన్న అవిశ్వాసాన్ని చూసి ఏడ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంటేనే కాపాడగలడు. యేసుక్రీస్తు ప్రభు నా పక్కన ఉంటేనే కాపాడగలడు. ఎవరైనా పాస్టర్ నా పక్కన నుంచొని వెళ్తేనే నాకు పక్కన దెయ్యం రాదు, లేకపోతే భయం రాదు. ఇలాంటి కథలు, కహానీలు చాలామంది పెట్టుకుంటారు. నీ పక్కన పాస్టర్ కూడా మనిషే. నీ పక్కన ఉండవలసింది ఎవరు? యేసుక్రీస్తు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నమ్మవలసింది విశ్వాసంతో యేసు ప్రభు సన్నిధి. శ్రద్ధగా మనం విన్నామంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. శ్రద్ధగా విని అర్థం చేసుకొని ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఆ బాధ చూసి యేసు ప్రభు ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వడానికి ఆయనే నేనే జీవమును పునరుద్ధానమును అని అక్కడ ఒక మెసేజ్ చెప్తూ ప్రపంచానికి చనిపోయి పాది పెట్టి కుళ్ళిపోయిన శవాన్ని కూడా నేను బ్రతికించగలను, నా మాటలో అంత జీవాత్మకమైన శక్తి ఉన్నది అని ప్రపంచానికి తెలియచేయడం కొరకు లాజరు బయటికి రాని తండ్రికి మొరపెట్టినప్పుడు వెంటనే లాజరు సమాధి రాయి నుండి బయటకు వచ్చినట్లు రాయి ముందే తొలగిస్తారు, ఆయన బయటకు వచ్చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రేత వస్త్రములతో ఏదైతే చచ్చిపోయిన శవానికి మనం వస్త్రాలు చుడతామో వస్త్రాలతో పాటు బయటకు వచ్చి ఆయన ఒక మంచి ఆరోగ్యవంతుడిగా, గొప్పవాడిగా, దేవుని స్వస్థత పొందుకున్న బిడ్డగా అక్కడ మనకి కనబడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. అలాగే ఈ శ్రద్ధగా వినడం విషయంలో ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను. రెండవ ఎగ్జాంపుల్ ఏంటంటే సమరయ స్త్రీ మనకి యేసుక్రీస్తు అక్కడ ఆవిడని కనుగొంటారు. మిట్ట మధ్యాహ్నం వెళ్తాడు. ఆవిడ గురించి చాలా దూరం ప్రయాణించి సమరయ అనే దేశానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ కథ రాయబడి ఉంటుంది. ఆ అధ్యాయంలో అక్కడ మనకి ఏం చెప్పబడి ఉంటుందంటే ఆ సమరయ స్త్రీకి నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నటికీ కూడా దప్పికొనడు అంటాడు యేసుక్రీస్తు. అయితే ఆ నీళ్ళు నాకు ఇచ్చే ప్రభు అని లోక సంబంధంగా ఆలోచించి ఒక్కసారి మనం ఒక గ్లాస్ నీళ్ళు తాగితే జీవితాంతం ఇంకా తాగవసరం లేదు అనుకుంటుంది. కానీ యేసు ప్రభు ఇస్తున్న జీవ జలము అని ఆవిడ తర్వాత అర్థం చేసుకొని ఆ యేసుక్రీస్తుని నిజంగా ఆవిడ తాగిన ఆవిడ ఏం చేసిందంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 28లో ఆవిడ ఆ స్త్రీ ఆ కొండని విడిచిపెట్టి ఏం చేసిందండి? దేనికోసం వచ్చింది? నీళ్ళ కోసం వచ్చింది. లోక సంబంధమైన నీళ్లు కావాలంటే కొండ కావాలి. ఆత్మ సంబంధమైన నీళ్లు త్రాగాలంటే మనకి ఈ లోక సంబంధమైన కొండలు కాదు, నీ హృదయం కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఇస్తున్న మాటలు భుజించింది, ఆయన ఇస్తున్న జీవ జలాన్ని ఆవిడ ఆస్వాదించడం వలన అద్భుతంగా ఆవిడ ఆ నీరుని తాగింది. తన కొండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి అక్కడ 29లో నేను చేసినవన్నీ నేనే తప్పులు చేశాను, నేను ఎంతమంది భర్తలు 5 భర్తలని యేసుప్రభువే చెప్పేస్తాడు. నీకు ఇప్పుడు ఉన్నవాడు 5వ వాడు అని చెప్తాడు. అంటే అలాంటి పాపకరమైన జీవితంలో జీవిస్తున్న ఆవిడికి మారా లాంటి జీవితం కలుగుతున్న ఆవిడ్ని మధురమైన జీవితంగా యేసుక్రీస్తు మార్చాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు మాట అక్కడ జీవజలము, ఆ జీవజలాన్ని ఆవిడ తాగింది.
ఈరోజు శ్రద్ధగా ఎందుకు వినమంటారంటే, నేను ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చెప్తున్న ప్రతి మాట, యేసుక్రీస్తు గురించి చెప్తున్న ప్రతి మాట జీవ జలపు ఊట. అది బుధించిన వాడు నీ హృదయంలో నుంచి, నీ కడుపులోంచి జీవ జలములు పారతాయి, నువ్వు విశ్వాసంతో శ్రద్ధగా విని వాటిని గైకుంటే. సమరయ స్త్రీ అందరికీ కూడా సువార్త చేసి యేసుక్రీస్తు శిష్యురాలుగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపం నుండి పరిశుద్ధత వైపు నడిచింది, నీతిని ధరించుకుంది, దేవుని శిష్యురాలుగా మారింది. దాన్ని బట్టి ఈరోజు మనం ప్రభు సన్నిధిలో మనకి ఇంత గొప్ప జీవితము, గొప్ప దేవుడు కలిగి ఉన్నందుకు మనం ఆనందించవలసిన వారిగా ఉన్నాము. రెండవది, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. రెండవది ఏంటండి? ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. మనకు నచ్చింది చేసుకుంటే న్యాయమైంది కాదు. నీకు ఏది తలుచుకుంటే అది చేసుకుంటే న్యాయమైంది కాదు. దేవుడి దృష్టికి న్యాయమైందా కాదా? నువ్వు ఆరాధన అవకాశం ఉండి మానేసి ఇంట్లో కూర్చున్నప్పుడు అది దేవుని దృష్టికి న్యాయమైందా, నీ దృష్టికి న్యాయమైందా చెప్పు. చెప్పండి, ఎవరికి న్యాయమైంది అది? నీకు నువ్వు న్యాయం చేసుకుంటున్నావు. బయటికి వెళ్తే కరోనా వస్తుంది కదా, ఇంకెక్కడికి వెళ్ళినా రాదు, కానీ చర్చికి వెళ్తేనే వస్తుంది. లేకపోతే ఇంకేదో పని చేస్తున్నావు, నువ్వు నీ నచ్చిన పని చేస్తున్నావు. దేవుడి చిత్తం చేయకుండా నీ చిత్తమే చేస్తున్నావు. నీకు ఏ తలంపు వస్తో ఆ తలంపే చేస్తావు. ఇదంతా కూడా దేవుని దృష్టికి న్యాయంగా కనబడుతుందా? ఉదయం లేసి ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఆ పని కొత్తగా మొదలు పెడుతున్నావు అనుకో, ఏదన్నా మొదలుపెట్టినప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని, యేసయ్య నీ దృష్టికి ఇది న్యాయంగా కనబడుతుందో లేదో ఒకసారి ఆలోచించు. ఆలోచించినప్పుడు న్యాయంగా కనబడుతుందంటే చెయ్యి. ప్రార్థన చేసి ఆలోచించు. మనం ఆలోచించాం, అందువల్ల తప్పులు చేసేస్తాం. ఆలోచించు, నువ్వు చేస్తుంది కరెక్టా కాదా. అంచేత దేవుడి చిత్తం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు తప్ప మనకి ఇష్టమైనవి చేయడానికి కాదు. ప్రైజ్ ది లార్డ్. అంచేత ఆయన దృష్టికి న్యాయమైనవి చేయాలి అని చెప్పి రెండవది దేవుడు మనకు చెప్తున్నాడు. ఏషియా అనే ఒక రాజు ఉంటాడు. 2వ రాజుల గ్రంథము 22:1, ఇంగ్లీష్లో జోషియా, తెలుగులో ఏషియా. 22వ అధ్యాయము 1వ వచనంలో, ఏలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. ఎంతండి? 8 years. 8 years బాయ్. 8 years అని మనం ఏమంటాం? బాలుడు. ఈరోజు అంతకంటే ఎక్కువ వయసు మనందరికీ, చాలామందికి ఉన్న వాళ్ళందరికీ ఉంది. అయితే అతని తల్లి ఆ ఊరికి చెందినది రాసింది. 22వ, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను. ఏం సాక్ష్యం పొందాడు? 8 years బాయ్ నుండి స్టార్ట్ చేశాడు. 8 yearsలోనే రాజరికం, 8 yearsలోనే ధనం, బంగారం, అధికారం, ఎవ్రీథింగ్ హి హ్యాస్. ఏషియా. కానీ ఎవరి దృష్టికి న్యాయం అని అక్కడ సాక్ష్యం రాయబడింది? యథార్థంగా ఉన్నాడు. దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ ఫస్ట్ వర్షంలో ఈ తల్లి గురించి ఎందుకు ప్రభువా రాసావు అని నేను ఒకసారి ఆలోచించాను. దేవుని ఆత్మ ద్వారా నాకు కలిగిన జ్ఞానం ఏంటంటే, ఈ కుర్రోడు 8 years నుండి ఇంత భయభక్తులు కలిగి ఉన్నాడంటే కేవలము ఆ తల్లి దేవునిలో నడిపించిందని నేను బలంగా నమ్ముతున్నాను. హల్లెలూయా. తల్లిదండ్రులు పిల్లలకి దేవుని గురించి, దేవుని భయభక్తుల గురించి, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పాటలు, లేకపోతే స్తుతించడం, ఇవన్నీ నేర్పకపోతే ఆడు పనికొచ్చేవాడిగా తయారవడం. ఆ తల్లి గురించి ఎందుకు రాసిందా మొదటి వచనంలో? ఎందుకంటే ఆయన యథార్థంగా ఉన్నాడు. ఇట్స్ వెరీ చాలా గొప్పది, దేవుని కృప అనుకున్నాను. కానీ తల్లి పెద్ద ఎవరు మనకి పెద్ద ఐడియా లేదు. బట్ దేవుడు ఎందుకు రాయించాడంటే, ఆ తల్లి కొడుకు ప్రయోజకుడు అవ్వాలని ఎంతో కష్టపడి ఉంటుంది. దేవుని ఆత్మీయతలో పెంచాలి, దేవుని భయభక్తుల్లో పెంచాలి. దానికి నిదర్శనం. అయితే ఈయన యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళిపోకుండా, ఇష్టం వచ్చినట్లు జీవించకుండా, తనకు ఏది ఇష్టమో అది చేయకుండా దేవుని ఇష్టాన్నే చేశాడు కనుక బైబిల్ గ్రంథంలో మంచి రాజుగా లెక్కించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మనం రెండవది మనం చూస్తే ఆశా అనే ఒక రాజు ఉంటాడు.
అది 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది. ఆశ, కింగ్ ఆశ, ఆయన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే పితరుల యొక్క దేవతా స్తంభములను పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యోధా వారికి ఆజ్ఞాపించి తాను చేయడమే కాదు ప్రజలు కూడా మీరు ఖచ్చితంగా యెహోవా చెప్పిన ఆజ్ఞలనే పాటించాలి, దేవుడు చెప్పినట్లు ఆ నియమాలు ఆ కట్టడలు ఫాలో అవ్వాలి అని ప్రజలకు కూడా ఆజ్ఞాపించి హెచ్చరించి వారందరినీ కూడా భయభక్తులు నడిపిస్తూ ఉన్నత దుర్గములు సూర్యతా స్తంభములు ఆ యొక్క విగ్రహాలు ఇవన్నీ కూడా తొలగించి నాశనం చేసి చరిత్రలో ఒక మంచి రాజుగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆశ ఆయన ఎప్పుడైతే దేవుని యెడల నమ్మకంగా ఉన్నాడో దేవుని దృష్టికి న్యాయమైంది యథార్థమైంది చేశాడో చేసినంతసేపు కూడా అతని ఏలుబడిలో రాజ్యము యుద్ధాలు లేకుండా నెమ్మదిగా ఉంది. ప్రైజ్ లార్డ్. మన జీవితంలో కూడా యుద్ధాలు లేకుండా నెమ్మది మన హృదయాలకు కలగాలి. నీ జీవితము నిజంగా యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించబడాలంటే మనం చేయవలసింది దేవుని దృష్టికి యథార్థమైన పనులు, న్యాయమైన పనులు. ప్రైజ్ లార్డ్. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో తెలియదు కానీ ఇది మాత్రం సత్యం. మనం దేవుని వైపు తిరిగి నువ్వు కార్యాలు చేయడం ద్వారా, మాటలు చెప్పడం ద్వారా దేవుడిని కార్యాలు చేయడు. మాటలు కథలు కాదు కావాల్సింది, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చూస్తున్నాడని భయభక్తులతో యథార్థమైన హృదయంతో నువ్వు జీవించినప్పుడే నీకు ఆశీర్వాదం రావడం మొదలవుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఆశ దానికి ఎగ్జాంపుల్. కానీ ఆశ గురించి ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఆయన లాస్ట్ అంచె దినాల్లో ఏమైపోయిందంటే ఒక రోగం వస్తుంది ఆయన పాదాల్లో. వచ్చినప్పుడు ఆయన యెహోవాని విడిచిపెట్టినట్లు అక్కడ రాసి ఉంటుంది. అది నెగిటివ్ పార్ట్. అంటే దేవుడు ఈ రెండు మనకు ఎందుకు ఉంచాడంటే యేసు ప్రభు యందు యథార్థంగా నడుచుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. అలాగే యేసు ప్రభువును విడిచిపెడితే మన జీవితం నాశనం అయిపోద్ది. ఈ రెండు కూడా బైబిల్ గ్రంథం అనే సత్యం నుండి అది గ్రహించడమే జ్ఞానం. అందరికీ తెలుసు కానీ గ్రహింపు లేకపోతే ఉపయోగం ఉండదు. మనం ఏ వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాం. ఏం అవ్వదులే, యేసయ్య నాకు ఉన్నాడు కదా, ఏం అవ్వదులే, ఇది ఏం అవ్వదులే అన్నదే మూర్ఖత్వం. దేవుడికి మనం కోపం తెప్పించకూడదు అనడమే జ్ఞానం. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మనము ఈ సందర్భంలో అలాగే మనం చూస్తే దేవుని దృష్టికి యథార్థంగా ఉండే ప్రార్థనలు కొన్ని ఉంటాయి. సొంకరి ప్రార్థన, అలాగే అక్కడ పరిసేయుడి ప్రార్థన, ఇద్దరు ఉంటారు. ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికి దేవాలయంకి వెళ్ళారు. దేవాలయంకి వెళ్ళినప్పుడు ఎవరు ప్రార్థన దేవుడు విన్నాడు? పరిసేయుడు అంటే మనలాగా మెసేజ్లు చెప్పేవాడు, దేవునికి పూజలు చెప్పేవాడు, ఇవన్నీ కూడా మనకి ఉంటుంది కదా మనసులో, దేవుని సేవకులం అన్న ఒక అది లేకపోతే అది ఉండాలని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే అవును, దేవుడు ఇప్పుడు గవర్నమెంట్లో పనిచేస్తున్నాం అనుకో, ప్రభుత్వ సేవ కూడా ఉంటుంది, అంటే ప్రజలకు సేవ చేస్తున్నాం. అలాగే దేవుడు సేవ కూడా అన్న ఒక మనసులో అదొక ఉంటుంది కంపల్సరీ, అది తీసుకోవడం కుదరదు. అయితే ఈ పరిసేయుడికి ఉండవలసిన ప్రార్థన ఎలాగుంది? ఆయన నిలవబడి నేను దొంగతనం చేయట్లేదు ప్రభువా, నేను అన్యాయం చేయట్లేదు, వ్యభిచారులైనా ఇతర మనుషుల వల్లే ఉండట్లేదు, చివరికి లాస్ట్లో అక్కడతో అయిపోతే బాగుండేదాడు. ఇంకోటి ఏంటి, ఈలాగా ఉండట్లేదు అన్న దగ్గరే చిన్న ఎక్స్ట్రా అయిపోయింది. పప్పులో కాలేసం ఉంటాం కదా, అలా అయిపోయింది ఆయన పని. ఇంకొకళ్ళలాగా ఉండట్లేదు, అలాగా వీళ్ళలాగా, అలాగా మనం ఎప్పుడు నీ జీవితం నీదే, నా జీవితం నాదే, నాకు ఇచ్చిన ఆశీర్వాదం నాదే, నీ జీవితం ఎవరి భక్తి వారికి ఆశీర్వాదం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇలాగ ప్రార్థన చేయడం వలన ఈ సొంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు వందనాలు అంటే ఒకరిని చిన్న చూపు చూసే భావం. ఈడు ఎదవా పనికి మాలనోడు అన్నంత భావంతో ఉన్నాడు ఆయన. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించు, ఎవరిని ద్వేషించకు, ఇవన్నీ చెప్తుంది. పరిసేయుడు అవి చేయాలి, అవి కష్టమైనా చేయాలి, నేనైనా చేయాలి, నువ్వైనా చేయాలి. ఎందుకంటే మీరందరూ పరిచయాలు కాదనుకోవద్దు, మీ అందరూ కూడా రాజులైన యాజక సమూహంగా పిలవబడ్డాం పరిశుద్ధాత్మ ద్వారా. ప్రైజ్ హల్లెలూయా. అంచేత పరిచయుడు సొంకరికి అంత డిఫరెన్స్ ఉంది ప్రార్థనలో,
చిన్న దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవునికి యోగ్యమైన ప్రార్థన చేశాడా పరిచయుడు జ్ఞానవంతుడు. ఈ నోస్, ధర్మశాస్త్రం తెలుసు, బైబుల్ తెలుసు, దేవుడు తెలుసు, దేవుడు బోధ చేస్తాడు, కానీ దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేయలేదు. మనం దేవుడికి ఇష్టంగా ఉండాలంటే ఇంకా ముందుకు వెళ్ళి నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, నా సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తున్నాను అని అన్నీ చేస్తున్నాడు, కానీ పనికిమాలినోడు అయిపోయాడు. ఎక్కడ? సుంకరిని ద్వేషించడం ద్వారా. కానీ ఇక్కడ మనం చూస్తే మనం సుంకరి చాలా దూరంగా నుంచొని ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకు కూడా ధైర్యం చాలలేదు. అంటే దేవుని వైపు చూడడానికి కూడా ధైర్యం సరిపోలేదు. అంటే దేవుడు అంత ఉన్నతుడు, అంత పరిశుద్ధుడు, అంత నీతి కలిగిన వాడు. నేనైతే సుంకరి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నేను సుంకరిని అని చెప్పి ఒక నేను పాపాత్ముణ్ణి అని ఒక భావంతో ఉన్నాడు. నేను పాపిని ప్రభువా, నువ్వు పరిశుద్ధుడివి. దేవుడికి కావాల్సింది అది. నేను గ్రేటు అని చెప్పి ఆయన సన్నిధికి వెళ్తే నీ గర్వం అణచబడే రోజు దగ్గర ఉందని అర్థం. నువ్వు ఎంత ఉన్నా నేను తగ్గింపు స్వభావంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు. అలాగే అప్పుడు యేసుక్రీస్తు ఈ ఉపమానంలో చెప్తాడు, 18 లోక 18:14 ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని చెప్పాడు. అని చెప్పి అక్కడ చెప్తాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో చూడండి, యేసుక్రీస్తు కానీ తండ్రి అయిన దేవుని కానీ ఒక సమాజానికి, లోకానికి ఉపయోగపడే మాటలు ఎప్పుడు చెప్తారంటే ఎవడైనా ఏదో పని చేసినప్పుడు, ఎవరైనా దేవునికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు. ఇందాక మారా సనుక్కోవడం అయింది, వెంటనే ఏం చెప్పాడు? ఐగుప్తుకు జరిగిన ఏ రోగం మీకు తాగకుండా ఉండాలంటే నా వాక్యాన్ని విని నన్ను కరెక్ట్గా వెంబడించాలి, న్యాయమైనది చేయాలి. ఇవన్నీ కూడా ఆ మాటలు ఎప్పుడు వస్తున్నాయి? ప్రజలు తప్పు చేస్తున్నప్పుడు. ఇప్పుడు వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ముందుకు వెళ్దాం. 3వది, ఆయన ఆజ్ఞలకు విధేయులై. ఏంటండి? ఆయన ఆజ్ఞలు. మనకి నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన ఆజ్ఞలు అని ఉంటాయి, 10 ఆజ్ఞలు. యేసుక్రీస్తు ఈ నూతన నిబంధనలో ఆజ్ఞల్లో ప్రధానమైందంటే 2 కింద మార్చారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే 2 ఆజ్ఞలు చేస్తే మిగతా 8 కూడా చేస్తావు నువ్వు. ప్రైజ్ హల్లెలూయా. నీకు అర్థమైందా? ఈ 2 ఆజ్ఞలు ఎవడైతే వెంబడిస్తాడో మిగతా 8 కూడా మనం చేస్తాం. అందులో ఇమిడి ఉన్నాయి. ఇతరులను ప్రేమించడం అనే ఆజ్ఞ చూసారా, అది చేయగలిగిన వాడు అన్ని ఆజ్ఞలు చేస్తాడు. దానికంటే కష్టమైంది ఇంకోటి లేదు. అయితే ఆయన యేసు ప్రభు ఏం చెప్తారంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 23లో, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. నువ్వు నిజంగా యేసు ప్రభు మాటను గైకొనాలి అంటే మాటలతో అవ్వదు, దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించినప్పుడే మన సమయాన్ని ఇవ్వగలం, మన బలాన్ని ఇవ్వగలం, మన యొక్క తలాంతులను ఇవ్వగలం. దేవుని యొక్క వాక్యంలో కొంత సమయం నువ్వు స్పెండ్ చేయగలవు. దేవుని ప్రేమించకుండా హ్యాపీగా ఉంది నా లైఫ్ అని చెప్పి మామూలుగా ఉంటే, మామూలుగా మంచి చర్చకు వస్తావు, వెళ్తావు, కానీ దేవుడికి ఎక్కడ నువ్వు ఉపయోగపడవు. ఇదంతా కూడా దేవుని ప్రేమ, దేవుణ్ణి ప్రేమించడము అనే ఒక మాటలో ఇది దాగి ఉంది ఆశీర్వాదం. ప్రైజ్ హల్లెలూయా. మేమేం లేదు, నిన్న 2 లైట్లు వేయాలి, ఉదయం నుండి సాయంత్రం ఎక్కడే ఉన్నాం. అలాగే వాక్యం చదవాలి, వాక్యం ప్రిపేర్ అవ్వాలి, కొంత సమయం ఉండాలి దేవుడి దగ్గర, లేకపోతే ప్రిపేర్ అవ్వలేము. దేవుడి దగ్గర స్పెండ్ చేయాలి, టైం ప్రార్థనలో స్పెండ్ చేయాలి. అంచేత ఇదంతా కూడా మనం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించకుండా మనం ఏమీ చేయలేము. దేవుని వాక్యం చదవని నీకు అర్థం అవ్వదు, వాక్యం చదవ కూడా. అంచేత నా మాట గైకొనుము, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. నా తండ్రి వారిని ప్రేమిస్తాడు, అప్పుడు మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్నాడు, మీ హృదయాల్లో నేను నివసిస్తాను, మీ హృదయాలు నాకు ఆలయాలు అన్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు ఆయన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు నువ్వు ప్రేమిస్తావో తండ్రి అయిన దేవుని ప్రేమను నువ్వు పొందుతావు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఆయన కొలువై ఉంటాడు. నీ హృదయం దేవునికి ఆలయంగా మారిపోతుంది. ఇది దేవుడు చెప్తున్నాడు. ఎందులో ఉంది ఇది? ఒకే ఒక ఆశీర్వాదం. ఏంది? దేవుని ప్రేమించడం.
యేసయ్యను ప్రేమించగలిగే మనసు నీకుంటే దేవుడు చెప్పినట్లు వింటావు, చేస్తావు. పరిశుద్ధాత్మకు నీ హృదయంలో ఆలయములుగా మారుతాయి. శుద్ధ హృదయం కలుగుతుంది. ఇంకా ముందుకు వెళ్దాం. ఈ విషయంలో మనం చూస్తే సౌలు దేవుని చేత ఎన్నుకోబడిన రాజు, మొదటి రాజు ఇజ్రాయేల్ ప్రజలకి. చాలా సౌందర్యవంతుడు, చాలా బలవంతుడు, యుద్ధ సూర్యుడు. అయితే సౌలు దేవుని యొక్క కృపను కోల్పోవడానికి కారణం ఒకటే, దేవుని మాట వినకపోవడం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా ఉన్నాడు, కానీ 40 years రాజుగా ఉన్నాడు, కానీ 40 years దేవుడు చెప్పినట్లు మాత్రం పరిపాలించలేదు. దేవుడు చెప్పినట్లు మొదట కొన్ని సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. తర్వాత మాత్రం 2 years, మొదట 2 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత నుండి ఆయన జీవితంలో పతనానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట వినకపోవడం. అదే ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ వాడికి. వారి జీవితంలో నాశనం తెచ్చుకున్నాడు. ఈరోజు మనం కూడా సౌలులాగా ఉండకూడదు. ఎలాగ ఉండాలి? దావీదు వలె చిరకాలం కూడా యెహోవా యొక్క కృపను, యేసుక్రీస్తు కృపను పొందే బిడ్డలుగా, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించే బిడ్డలుగా ఉండాలి. అందుకే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22లో సమూయేలు ఇక్కడ చెప్తాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. చాలా క్లియర్గా చెప్పాడు. చూడండి, పాత నిబంధనలో ఏదైతే ప్రిన్సిపల్స్ ఉంటాయో అదే ప్రిన్సిపల్స్ని నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు చెప్పారు. నన్ను ప్రేమిస్తే నా మాట వింటావు, నా మాట గైకొంటావు. సమూయేలు కూడా ఏం చెప్పాడు? దేవుడికి అవి ఇవి అర్పించడం వల్ల ఉపయోగం లేదు. దేవునికి కొంతమంది డబ్బులు వేస్తే ఏదో బాగా జరుగుతుంది, దేవుడికి లేకపోతే ఇంకేదో డబ్బుతో మాత్రం ఎక్కడ కూడా దేవుడి యొక్క కృపను పొందలేమండి. గారడి వాడిన సీమోలాగా అయిపోద్ది జీవితం. నీ వెండి నీతో పాటు నశించును కాక అంటాడు పేతురు. అలాగైపోద్ది. నీవు ధనాన్ని బట్టి మనం దేవుని కృపను కొనలేం. కానీ మనము నూతనంగా మారుట ద్వారా, మన విశ్వాసము, భక్తి ఇవన్నీ కూడా దేవుని వాళ్ళ చూపించడం ద్వారా, యథార్థ ప్రవర్తన చూపించడం ద్వారానే మనం బాగుపడతాం. ఇక్కడ సమూయేలు చాలా సింపుల్ చెప్తాడు. శత్రువులైన అమాలేకీయుల దగ్గరికి వెళ్తాడు యుద్ధానికి. అలా ఎవరిని ఒక్కను కూడా మిగల్చకు, మొత్తం చంపే. దేవుడు చెప్తున్నాడు సమూయేలు ప్రవక్త ద్వారా, మొత్తం ఎవరిని ఉంచకు. సౌలుకి చెప్తాడు, యుద్ధానికి వెళ్తున్నావు, ఒక్క అమాలేకులు కూడా బతకడానికి లేదు, వారి పశువులు కూడా బతకడానికి లేదు అంటాడు. ఈయన చేసిన తప్పు ఏంటండి? అందులో పశువులన్నీ కూడా మంచివని కూడా తెచ్చేస్తాడు. తెచ్చి దేవుని ప్రేమించాడు. దేవుడు ఏం చెప్పాడో తూచా తప్పకుండా చేయాలి 100%. కానీ దేవుడు చెప్పింది చేయకుండా పశువులన్నీ కూడా తెచ్చి మంచివన్నీ కూడా దగ్గర కట్టేస్తాడు. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటాడు. ఇవన్నీ చంపేమని చెప్పాను కదా అంటాడు. లేదు, దేవునికి దహన బలులకి ఏమైనా ఉపయోగపడతాయని తెచ్చాను. దేవుడికి పనికి మాలినవి, శత్రువులవి, అన్యుల దగ్గర అప్పులు చేసి వాళ్ళకి వీళ్ళ దగ్గర లేకపోతే అన్యాయంగా డబ్బులు కలెక్ట్ చేసి దేవుని మందిరంలో నువ్వు వేయవలసిన పని లేదు. దేవుని మాట వినుట బళ్ళు అర్పించడం కంటే శ్రేష్టము అనే ఒక గొప్ప మాటను ప్రపంచానికి ఉపయోగపడేది మాటని చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంచేత వాళ్ళు చేసిన తప్పుల ద్వారా మనం నేర్చుకొని మనం అలా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అది దేవుడు కోరుతుంది. అందుకే ఇక్కడ సామెతలు 10వ అధ్యాయం 17లో ఉపదేశంను అంగీకరించేవాడు జీవమార్గంలో ఉన్నాడు. ఈరోజు మనం ఇన్ని మాటలు మాట్లాడుతున్నా ఉపదేశం విని దాన్ని హృదయంలో పెట్టుకోకుండా, అంగీకరించకుండా నీ ఇష్టం వచ్చిన మళ్ళీ గేటు దాటి బయటికి వెళ్ళిపోగానే నీ ఇష్టమే నువ్వు చేసుకుంటున్నావు అనుకో, అది కరెక్ట్ కాదు. ఉపదేశాన్ని అంగీకరించి జీవితాన్ని యేసుక్రీస్తు వైపు మలుచుకున్నవాడు జీవ మార్గంలో ఉన్నాడు. గద్దింపుకి లోబడిన వాడు త్రోవ తప్పును. ఎవడైతే నువ్వు వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే జీవితాన్ని మార్చుకుంటే నువ్వు ఆశీర్వాదించబడతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ గద్దింపుకు లోపడకుండా హృదయంలో తిట్టుకుంటూ అది ఇది ఏదో అనుకుంటూ తిట్టుకుంటూ బయటకు పోయి ఏం చేసినా సరే నువ్వు త్రోవ విడిచిపోయి యేసు ప్రభు కృపకి నువ్వు కోల్పోతావు.
అంచేత మన జీవితాలు. నాలుగవది మనము ప్రాముఖ్యమైన నాలుగు మాటలు చెప్పాడు దేవుడు. నాలుగవది ఏంటంటే కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల. ముందు ఆజ్ఞలు అన్నాడు. కట్టడలు ఏంటి? ఆజ్ఞలు అన్నవి ప్రతి ఒక్కరూ చేయవలసినవి. ప్రైజ్ ది లార్డ్. యూనివర్సల్గా క్రైస్తవుడు అనబడినవాడు పాటించవలసినవి ఆజ్ఞలు. కట్టడలు అంటే కట్టడలు కూడా చేయవలసినవి. అది ఏంటంటే సెకండరీ, అంటే ప్రైమరీ కమాండ్మెంట్స్, సెకండరీ కమాండ్మెంట్స్. అంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులని సన్మానించుము ఒక ఆజ్ఞ. అది ఏ రకంగా సన్మానించాలి అని చెప్పే ఒక నియమ నిబంధనలు కట్టడ. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండు కూడా చేయాలి. అక్కడ దేవునికి కొన్ని ఉత్సవాలు నిర్వహించండి, పస్కా పండుగ నిర్వహించండి, పులియని రొట్టెల పండుగలు నిర్వహించండి, ఇవన్నీ చెప్పాడు. ఇది ఇజ్రాయేలుకు ఒక కట్టడ అని చెప్తాడు దేవుడు. ఇజ్రాయేల్ అనబడినవాడు, దేవుణ్ణి ఆరాధించువాడు, భక్తులను నిల్చున్నవాడు తప్పక ఇవన్నీ చేయాలి. అంచేత కట్టడ కూడా ప్రజలు, అంటే మొదట ఆజ్ఞ, తర్వాత కట్టడ, ఈ రెండు కూడా ప్రజలు గైకొనాలి. అందుకే నాలుగవదిగా ఈ మాట చెప్తున్నాడు, కట్టడలో అనుసరించి నడిచిన యెడల. అప్పుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22లో మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనడి, వాక్య ప్రకారము ప్రవర్తించువారే యుండుడి. దేవుడు ఏదైతే నీకు కట్టడ చేశారో, కట్టడ ఏదైతే నియమించారో అది కూడా మనం వినాలి. నీకు ఏదైనా ఒక సమస్య వచ్చింది, ప్రార్థన చేసావు, ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇలా చేయమని చెప్పారు. ఇప్పుడు సమయాలు ఏం చెప్పాడు? దేవుడు ప్రవక్త కనుక చెప్పాడు ఇలా చేయి. అది సౌలుకి ఒక కట్టడ లాంటిది. అది ఆజ్ఞలు అక్కడ రాసలేదు కదా. ఏమండి, ఆజ్ఞలు అక్కడ ఉందా? 10 ఆజ్ఞల్లో లేదు. కానీ ఒక పనికి వెళ్తున్నప్పుడు నువ్వు ఈ కట్టడ ఫాలో అన్నాడు అంతే. యెహోషువ దాని చుట్టూ ఎరుకో గోడ చుట్టూ 7 సార్లు తిరుగు. ఆ సమయానికి అది యెహోషువకి కట్టడ. ఆ కట్టడం కానీ యెహోషువ మీరితే ఎరుకో గోడ 1 ఇంచు కూడా కదలదు. మనం ఒకరోజు ఒక 10-15 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం ఇప్పుడు దీపావళి రోజు, అంటే ప్రతిరోజు మీరు ఇక్కడున్న టెంపుల్స్ చుట్టూ తిరగండి దేవుణ్ణి స్తుతించి. కొంతమంది ఎవరో మాతో వచ్చి ఉంటారు, పాత వాళ్ళు. తిరిగాం. మమ్మల్ని చూసినాడు కూడా పిచ్చోడు అనుకోవచ్చు, ఇదేంటి భయ బుర్ర బుద్ధి లేదు, గుళ్ళు చూడు తిరుగుతున్నారేంటి. తిరగండి. ఎందుకంటే వాటి యొక్క సాతాను శక్తుల యొక్క ప్రభావం ఈ ప్రాంతంలో నిర్వీర్యం చేయడానికి, యేసు నామాన్ని హెచ్చింప చేయడానికి, ఆయన బలమును ప్రసిద్ధ చేయడానికి బయట యేసు ప్రభుని స్తుతించి యేసు రక్తమును జయమును ప్రకటించి, అలాగా మనకు తెలిసినవన్నీ కూడా అలాగే మన బళ్ళో తిరిగాం, కారులో అలాగే ప్రార్థన చేసాం. చేసి 7వ రోజు కరెక్ట్గా దీపావళి రోజు వచ్చింది. ఉపరితనం బాంబులు మీదేసేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు. కానీ ఎక్కడ కూడా ఆగలేదు. కట్టడ అది చెప్పాడు దేవుడు. దానివల్ల ఎంతమంది బాగుపడ్డారో, ఏం ప్రతిఫలాలు వచ్చాయో మన ఆత్మీయ నేత్రాలతో మనం చూడకపోవచ్చు. కానీ దేవుడు సాతాను శక్తులను తప్పగా మాత్రం నిర్వీర్యం చేశాడని మాత్రం నేను నమ్ముతున్నాను. ప్రైజ్ హల్లెలూయా. దేవుని కార్యములు కంటికి కనబడు, చెవిరికి వినబడ, హృదయానికి గోచరించవు. అంత శక్తి కలిగిన వాడు దేవుడు. ఆయన ఏం చెప్పాడో అది చేయడమే విధేయత కలిగిన హృదయం మనుషుల నుండి కోరుతున్నాడు. అది కట్టడ. అంచేత ఈ సెకండరీ కమాండ్స్ మాట, అవి ప్రైమరీ కమాండ్స్ కాదు, యూనివర్సల్గా చేయదగినవి. ఇవి మనం ఏదన్నా స్పెసిఫిక్గా దేవుడు చెప్తున్నప్పుడు చేయవలసినవి కొన్ని పండగలు. అలాగే దాని తర్వాత న్యాయ విధులు. ఇజ్రాయేల్కి న్యాయం, ఏది తప్పు, ఏది అన్యాయము, ఏది న్యాయం మోషే చెప్తాడు నిర్మాకాండంలో, అది న్యాయ విధులు. దాని తర్వాత ఇంకా కొన్ని నియమాలు చెప్తాడు. ఏదైనా నువ్వు దేవునికి బలి అర్పించాలంటే నువ్వు చెత్తది చెదారం, మన చూడు చెత్త నోట్లని కొంతమంది వేస్తుంటారు ఇక్కడ, అది అలా వేయకూడదు. ఏమి వేయాలి? దేవునికి శ్రేష్టమైనది వేయాలి. చిరిగిపోయినవి అవి కావు, శ్రేష్టమైంది. అలాగే కొత్త వేసే అవసరం లేదు. బ్యాంక్ వెళ్ళి క్యూలో నిలబడి కొత్త నోట్లు ఇవ్వండి అంటే ఆడు మనమే తిడతాడు. పనికిమాలను కాకుండా పనికొచ్చేవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంచేత దేవుడు ఏమంటున్నాడంటే మనం శ్రేష్టమైనవి అర్పించే విధంగా ఉండాలి. అన్నిటికంటే శ్రేష్టమైంది మన హృదయం. అన్నిటికంటే శ్రేష్టమైంది మన దేవుడు పని చేయడం, దేవుని మాటను ప్రకటించడం, సువార్త ప్రకటించడం, యేసుక్రీస్తు రక్షకుడిని తెలియచేయడం, ఇవి శ్రేష్టమైనవి. దాని తర్వాతే మిగతావి ఏవైనా. డబ్బు చెప్పాము లాస్ట్. డబ్బు ఉంటే దాని మీద
అడుగేసి నిలబడాలి క్రైస్తవుడు. పూజించేది కాదు మనకి. దాని మీద కాలేసి నిలబడిన వాడే క్రైస్తవుడు. మన పాదాల కింద ఉండాలి డబ్బులు, మన నెత్తి మీద కాదు. ఇక్కడ మనం కట్టడ గురించి యోబు ఒక మంచి మాట చెప్తాడు. ఏంటంటే యోబు 28-26 మన అండర్స్టాండింగ్ కోసం వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆజ్ఞ కట్టడ అని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారనే విషయం చెప్తున్నాను. వర్షంనకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరచబడినప్పుడు. చూడండి ఏ పదం వాడాడు, వర్షానికి కట్టడ. అంటే రోజు వర్షం పడిపోద్దా? ఒక మేఘం వచ్చింది, ఆ మేఘానికి దేవుడు కట్టడిచ్చాడు. ఏంటంటే ఒక అరగంట నువ్వు ఉరిమి నువ్వు మెరుపులతో వర్షించు, లేదా ఒక గంట వర్షించు, 2 గంటలు వర్షించు అని ప్రభువు చెప్పిన ఆజ్ఞను అవి కట్టడగా అవి ఫాలో అవుతున్నాయి అన్న విషయాన్ని, జ్ఞానాన్ని యోబు గ్రహించాడు కనుక ఈ మాటలో రాయబడింది. ప్రైజ్ లార్డ్. అంచేత ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నువ్వు నేను దేవుడి సన్నిధికి వచ్చి ఏం గ్రహించాలి? దేవుని మాటలో ఉన్న జ్ఞానాన్ని గ్రహించాలి. అంతే తప్ప ఎప్పటిలాగా ఉండకూడదు. ఈరోజు ఈ 4 చేసిన వాడు చాలా అద్భుతంగా ఆశీర్వదించబడతాడు అని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 4 చేసిన వాడు ఏమవుతాడండి? యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, దేవుని దృష్టికి న్యాయంగా యథార్థంగా ప్రవర్తించి ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఏదైతే దేవుడు చెప్తాడో ఆజ్ఞలు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నువ్వు నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను. రాదు. దేవుని మాట సత్యం. ఒకవేళ వచ్చిందనుకో, మనలో లోపాన్ని మనం గ్రహించి యు హావ్ టు సెట్ రైట్ యువర్ లైఫ్. ప్రైజ్. దేవుని మాట ఎప్పటికీ కూడా సత్యం. ఏదన్నా వచ్చింది, మనలో ఏ అవిధేయత ఉంది పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో మోకరించి మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. సౌలు చేయలేనిది అదే. దేవుడు ప్రవక్త సమయంలో నిలవబడి చెప్తుంటే కనీసం జస్టిఫికేషన్ ఇస్తారు ప్రతి ఒక్కరు. ఎందుకమ్మా ఈ పని చేసామంటే ఒక జస్టిఫికేషన్ ఇస్తారు. గాడ్ డజంట్ రిక్వైర్ ఎనీ జస్టిఫికేషన్. గాడ్ వాంట్స్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. రిపెంటెడ్ లైఫ్. పశ్చాత్తాపంతో కూడిన హృదయాన్ని యేసుక్రీస్తు కోరతాడు తప్ప నువ్వు సమర్పించే కథలు కాదు. అంచేత ఇక్కడ మనందరం కూడా ఈరోజు క్షేమంగా ఉండాలి. ఏ రోగం, ఐగుప్తీయులను అయితే చాలా రోగాలతో దేవుడు ముత్తాడు. అప్పుడే స్టార్ట్ అయిపోయి ప్లేగ్స్ కానీ, డిసీజెస్ కానీ, తెగుళ్ళు కానీ. ఇవన్నీ కూడా ఈరోజు వచ్చిన కరోనా నథింగ్ ఐ ఫీల్. ఎందుకంటే దేవుడు ఆ రోజు ఒక్క నిమిషంలో, ఒక క్షణంలో 3,000 మంది, 10,000 మంది, 50,000 మంది చనిపోయేవారు దేవుడు కొడుతుంటే. అంటే ఇప్పుడు కరోనా ఒక 6 నెలల నుండి 10 నెలల నుండి కొడుతున్నా సరే పెద్దగా 50 లక్షలు అంత చచ్చిపోయినారు, లేకపోతే ₹1 మాకు తెలియదు. ఐ వోంట్ ఫాలో ఎనీథింగ్. కానీ ఇక్కడ మనకి రోగంలో ఏదియూ మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. 2వ మాట ఎందుకు చెప్పాడు? పొరపాటున నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఏదైనా వచ్చినప్పుడు కూడా నేను స్వస్థపరుస్తాను. ప్రైజ్. 2వ మాట చూడండి. దేవుడి మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నేను రానివ్వను. 99.9%, 100% చాలామంది అంటే 99.9 మందికి నేను రానివ్వను. నువ్వు కరెక్ట్గా దేవుడు చెప్పిన మాట ప్రకారం శ్రద్ధగా విని గైకొని ఫాలో అయితే. పొరపాటున దేవుడు నామ మహిమార్థమై ఏదైనా సరే ఒక రోగం వచ్చినా ఏదైనా వచ్చినా దాన్ని యేసునామములో స్వస్థపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 2 క్రైస్తవులకి దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం, ఊరికనే ఇస్తున్న ఆశీర్వాదం. ఏం చేయాలి? ఆయన సన్నిధికి వచ్చి శ్రద్ధగా ఆయన వెతకాలి, శ్రద్ధగా వినాలి. అలాంటి క్రైస్తవులుగా మనం తయారవుదామా ప్రతి ఒక్కరు కూడా? ప్రైజ్. ఎంతమందికి మాకు ఏ రోగం వద్దనుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది. కానీ పైవి చేయండి. పైవి చేస్తే పైవి ఆ 4 చేస్తేనే కిందది మీకు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంచేత పై 4 చేయండి, కిందది ఆటోమేటిక్గా దొరుకుతుంది. కిందది కాదు, దానికి రెట్టింపు కూడా దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్.